బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలంటూ పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్లో కవితను సిబిఐ విచారించింది. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటల పాటు ప్రశ్నించింది. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో చర్చనీయాంశమైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేసే దిశగా ముందుకు కదులుతున్నాయి. అందులో భాగంగా రాజకీయ ప్రముఖులకు కూడా వరుసగా నోటీసులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గత 2022 డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో కవితను సుమారు 7 గంటల పాటు ఆమె నివాసంలోనే సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది. సిఆర్పిసి 160 కింద ఆమె స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో మనీ లాండరింగ్ కి సంబంధించి ఈడీ దర్యాప్తు జరుపుతుంది. సో ఈడీ కూడా వరుసగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉండడంతో ఈడీ విచారణకి కవిత 2023లో 3 సార్లు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత వరుసగా గైర్హాజరవుతూ వస్తున్నారు. సో తాజాగా సుప్రీంకోర్టు ఇటీవల ఈ లిక్కర్ కేసు దర్యాప్తుని త్వరితగత 6 నెలలుగా పూర్తి చేయాలని చెప్పి ఇటు దర్యాప్తు సంస్థలను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేసును త్వరగా ముగించాలని చెప్పి దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందులో భాగంగా వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టుకి ముఖ్యంగా కోర్టులో కేసు ఉన్నందున అది కూడా ఈ నెలలోనే విచారణ జరగబోతోంది. సో ఇప్పుడు కవిత ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ఆరోపణలపైన హాజరు కావట్లేదు. అయితే ఇప్పుడు సిబిఐ ముందు హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తారీఖు సిబిఐ ముందు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో తాను హాజరు కాలేను, మీరు ఇంటి వద్దే ప్రశ్నించవచ్చు అంటే ఇంటి వద్దకు వెళ్లి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వచ్చి సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతారా లేక తన ఇంటి వద్దకు రమ్మంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ దర్యాప్తు సంస్థలు అయితే త్వరగా ఈ కేసును ముగించేందుకు ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సహా కీలకమైన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. పలువురు అప్రూవర్లుగా కూడా మారిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాగుంట రాఘవ్ కానీ, శరత్ చంద్రారెడ్డి అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కూడా అప్రూవర్లుగా మారుతూ వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. సో చూడాలి కవిత విచారణకు హాజరవుతారా లేదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఆమె ఎటువంటి నిర్ణయాన్ని సిబిఐకి వెల్లడిస్తారని మనం వేచి చూడాలి. రైట్ గోపి.